అందరు కూర్చున్న ఒక చిన్న వాగ్దానాన్ని మనం చదువుకుందాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాలంలో దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నారు. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, వాగ్దానాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ అరుణోదయాన్ని పక్షులైనా మేలుకొనక ముందే ప్రియులారా, దేవుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. ఈ దినాన్న దేవుడు అంటున్నారు, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. ప్రైజ్ ది లార్డ్. నా కృప నీకు చాలును. ఈ రోజున దేవుని పిల్లలమైన మనకి దేవుని కృప ఉండాలి. దేవుని కృప లేకపోతే మన జీవితాలు వర్ధిల్లవు. ప్రియులారా, అవి సమాధానకరంగా నడిపించబడవు. మన బలహీనతల్లో కావచ్చు, ఆధ్యాత్మికమైన జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే దేవుని కృప అనేది మనకు లేకపోతే మనం నడిపించబడలేం. 1-2 విషయాలను మీకు తెలియచేస్తాను. చూడండి ప్రియులారా, 90వ కీర్తన 14వ వచనాన్ని మనం చదవగలిగితే, 90వ కీర్తన 14వ వచనాన్ని చదవగలిగితే అక్కడ రాయబడిన మాట చదవండి. ఉదయమున నీ కృపతోను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ మేమేం చేస్తాం? ఉత్సహిస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప చాలు అని ఎందుకు దేవుడు మాట్లాడుతున్నారంటే, ప్రియులారా, దేవుని కృప మనకి గనక అనుగ్రహింపబడితే, ఆ కృప మనకు దొరికితే గనుక ప్రియులారా, మనం ఏం చేయబడతామంటే కృప చేత తృప్తి పరచబడతాం. ఇంకొక వాక్యాన్ని మనం చదవగలిగితే, కీర్తన పుస్తకం 130వ కీర్తన 7వ వచనంలో, 130వ కీర్తన 7వ వచనంలో బైబిల్లో రాయబడిన మాట, 2వ మాట, యెహోవా యొద్ద కృప దొరుకును. వినండి, యెహోవా యొద్ద కృప దొరుకును. ఈ రోజున ప్రియులారా, దేవుని వద్ద మనకేం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. వినండి, ఆ రోజుల్లో ఇజ్రాయేలులు ప్రతి ఉదయాన్న ఎక్కడికి వెళ్ళేవారంటే పాలెంలోకి వెళ్ళేవారు. ఎందుకు వెళ్ళేవారంటే ముంతల్ని చెంబుల్ని పట్టుకుని పాత్రల్ని పట్టుకుని వెళ్ళేవారు. ఎందుకంటే ప్రతి ఉదయమున మాత్రమే మన్నా దొరుకుతుంది. ప్రతి ఉదయమున మాత్రమే మన్నా దొరుకుతుంది. తర్వాత ఎండ వచ్చిందనుకో, వెలుగు వచ్చిందనుకో దొరకదు. ఏం కాళ్ళకి ఎండ ఎప్పుడైతే ఎండ పొరలు వచ్చినాయో ఆ ఎండకి మన్నా అంతా కరిగిపోతుంది. అందుకని ప్రతి ఉదయాన్నే వెళ్ళి, వేకువనే వెళ్ళి ఉదయం లోపే దాన్ని సమకూర్చుకుని, ఉదయం ముగిసేలోపే సమకూర్చుకుని తెచ్చుకోవాలి. మీరు వినండి, లేకపోతే ఎవరు ఆ ఉదయాన్నే లేచి మన్నా తెచ్చుకోవడానికి ఇళ్ళకి కదిలి ఆ పాళెంలోకి వెళ్ళరో వాళ్ళకి మన్నా ఉండదు. ఆ రోజున వాళ్ళకి ఆహారం ఉండదండి. ఈ రోజున ప్రియులారా, అనుదిన ఆహారంగా దేవుని కృప మనకు అనుగ్రహిస్తూ, దేవుడు ఆ కృప చేత మనల్ని తృప్తిపరుస్తూ ప్రతి నిత్యము మన జీవితాల్ని ఉల్లసింప చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అందుకే నా కృప నీకు చాలును అంటూ ఉన్నారు ఆయన. నా కృప నీకు చాలును. నా కృప ఉంటే నీ దినమెల్లా ఉల్లసించి సంతోషించి ఉత్సహిస్తావు. సంతోషం మనకుంటే ఇంక అంతకు మించి కావాల్సింది ఏముందండి? ప్రియులారా, ఉల్లాసం మనకుంటే కావాల్సింది ఏముందండి? సంతోషకరమైన మనసు అంట ఈ ఎముకలకి ఏమిస్తో తెలుసండి? ఎముకలకి సత్తువని, సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. వినండి, సంతోషకరమైన మనసు మన శరీరానికి, సర్వ శరీరానికి, ఎముకలకి సత్తువని ఇస్తుంది. అంటే దేవుడు ఉల్లాసంతో నింపితే, ఉత్సాహంతో నింపితే, సంతోషంతో నింపితే మన శరీరం అంతా దినమంతా ఏం చేయబడుతుంది? ఆరోగ్యం చేత, సమాధానం చేత, నెమ్మది చేత నింపబడుతుంది. ఎంత డబ్బులున్నా, ఎంత ఆస్తున్నా, ఎంత ఉద్యోగాలు ఉన్నా, ఎన్ని వ్యాపారాలు ఉన్నా, ఈ శరీరానికి ఉల్లాసం లేదనుకోండి, అన్నీ
వ్యర్థం. ఈ శరీరానికి ఆరోగ్యం లేదని అన్నీ వ్యర్థం. దేవుడు ఏమంటున్నారు? అటువంటి ఆరోగ్యకరమైన కృప ప్రతి ఉదయాన్న నేను నీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందుకే నా కృపను సంపాదించుకో. నా కృపని, నా వద్ద దొరుకుతున్న కృపని నువ్వేం చెయ్యాలి? దాన్ని సంపాదించుకోవాలని ప్రభు సెలవిస్తున్నారు. ప్రియరా, మరొక మాట చూపించి నేను ఎందుకంటే చాలా సమయం అయిపోతుంది, ముగిస్తాను. చూడండి, యెషయా పుస్తకం 15వ అధ్యాయం 5వ వచనం. యెషయా పుస్తకం 15వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, కృప వలన సింహాసనములు స్థాపించబడతాయి. అంతేనండి. యెషయా పుస్తకం 15:5. కృప వలన ఏంటమ్మా? యెషయా పుస్తకం 16:5 అంటండి, పొరపాటు, క్షమించండి. యెషయా పుస్తకం 16:5. కృప వలన సింహాసనము స్థాపించబడును. స్తోత్రం చెప్పండి. కృప వలన ఏమవుతుందండి? కృప వలన ఏం కలుగుతుంది? సింహాసనాలు స్థాపించబడతాయి. అంటే దేవుని కృప ఒకటి మన ఉల్లసింపచేసి, సంతోషింపచేసి, సమాధానకరంగా మార్చడమే కాదు ప్రియుల, సింహాసనం కృప వలనే స్థిరత్వం కలుగుతుంది. దేవుని కృపే స్థిరత్వం కలగ చేస్తుందండి. ఒక్కొక్కసారి ప్రియరా, మనం స్థిరంగా లేవనుకోండి, అనుకుందాం, మనం చేసే పనుల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మన మనసు స్థిరంగా లేదనుకోండి, మన పైన అధికారులు ఏం చేస్తారు? మనల్ని తీసేయాలని, మనల్ని తొలగించాలని, మన పక్కన పెట్టాలని ఆలోచిస్తారు. అదే దేవుని కృప ఉందనుకోండి, ఏం చేస్తుంది తెలుసా? ఆ కృప మనల్ని స్థిరపరచడానికి ఏం చేస్తుంది? అంచెలంచెలుగా మనల్ని ప్రియులరా, ఆ కృప ద్వారా మనల్ని అక్కడ స్థిరపరిచి, పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చి, మన సింహాసనాలు అంటే మన యొక్క పరిస్థితుల్ని అక్కడ ఏం చేస్తుంది? కృప స్థిరపరుస్తుంది. స్తోత్రం చెప్పండి. దావీదు సింహాసనం, దావీదు రాజుగా మారినప్పుడు ఆయనకి రాజరికం అనే పేరుంది, సింహాసనం అనే పేరుంది. కానీ సింహాసనం మీద కూర్చోలేదు దావీదు, రాజుగా కూడా పరిపాలన చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒకడు ఉన్నాడు, ఆడు దిగనంటున్నాడు. నన్ను దేవుడు నేను దిగనంటున్నాడు. దావీదుని చంపడానికి చూస్తున్నాడు. 38 సంవత్సరాలు ప్రియులారా దావీదు పోరాటాన్ని ఎదుర్కొన్నాడు. అయినను వాగ్దానం ఉందిగా, ఇదిగో ఇశ్రాయేలుల మీద సదాకాలం నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను అనే వాగ్దానం ఉందిగా. ఆ వాగ్దానం నెరవేర్పు దావీదుకి ఒకరోజు ఆ సింహాసనం మీద కూర్చునే కృపను దేవుడు అనుగ్రహించాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న తర్వాత దేవుడు అంటాడు, దావీదు, ఇక నిన్ను దింపను నేను. ఎవడో ఒకడు నీ వంశంలో ఈ సింహాసనం మీద కూర్చునే ఒకడు స్థిరంగా నేను నీకు అనుగ్రహించబోతున్నాను అన్నాడు. ప్రియులారా, దావీదు కొడుకు తర్వాత అతని కొడుకు దావీదు వంశంలోంచి ప్రభువైన యేసుక్రీస్తు దావీదు సింహాసనం మీద ఆసీనుడయ్యారు. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఆమేన్. ఈరోజు వాగ్దానాలు చేస్తే ఆ వాగ్దానాలు మన జీవితాల్లో ఖచ్చితంగా నెరవేరుతాయి. కృప వలన సింహాసనాలు స్థాపించబడతాయి. నిశ్చయంగా మీరే పరిస్థితుల్లో ఉన్నా మీరు స్థిరపరచబడుదురు గాక. మీరే పరిస్థితుల్లో ఉన్నా దేవుని కృప చేత ఉల్లాసంతో నింపబడుదురు గాక. ఆయన వద్ద దొరికే కృప వలన మీరందరూ ఆ కృపతో తృప్తి పరచబడుదురు గాక. లేచి నిలబడి చేతులు చాపి చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. అందరు చేతులు చాపండి. స్తోత్రం. పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, కృపగల దేవుడా, కనికర స్వరూపుడా, మీకు స్తోత్రాలు. అరుణోదయాన్ని మీరు మా మధ్యకు దిగివచ్చి మా మధ్యన సంచరిస్తున్నారు తండ్రి. నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచాలని, నా కృప నీకు చాలునని వాగ్దానం చేశారు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ వాగ్దానం ద్వారా మేము అందరం బలపరచబడి కృపచేత నింపబడి ఈ ఉదయం నుండి సాయంకాలం వరకు సంతోషంతో ఉల్లాసంతో నింపబడే కృప ఈ దినమే కాదు మా దినములన్నీ సంతోషించే భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. అయ్యా, మాకు శత్రువును
ఆరోగ్యాన్ని మీరు కలగచేయండి, మా ఎముకల్లో బలాన్ని కలగచేయండి, నరనరాల్లో ప్రభువా మీరు ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగునే మమ్మల్ని స్థిరపరచండి నాయన, స్థిరపరచండి నాయన. అస్థిరమైన మా బ్రతుకుల్ని, అస్థిరమైన మా కుటుంబాల్ని, అస్థిరమైన మా ఉద్యోగాల్ని, అస్థిరమైన మా బిడ్డల భవిష్యత్తుల్ని నీ కృప వలన మీరు స్థిరపరచండి నాయన. నీకు స్తోత్రాలు. కృప వలన స్థిరపరచండి నాయన. స్తోత్రాలు. దావీదుకు వాగ్దానం చేసినట్లుగా మాకును నీ వాగ్దానాలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాలంలో ఎంతోమంది ప్రార్థనా సహాయాన్ని కోరారు ప్రభువా. ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, బిడ్డల చదువుల నిమిత్తం, మంచి ఆరోగ్యాల నిమిత్తం ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలను దీవించండి. దూరాన సమీపాన ఈ వాగ్దానాన్ని చూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో నీ కృప చాలును, నీ కృప చాలును అనే వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడయుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.